మనము ఇప్పుడు ఈ వీడియోలో కిడ్నీలలో రాళ్ళు ఉండడం వల్ల మనం ఏం తినాలి, ఏం తినకుండా ఉండడం వల్ల మనం హెల్తీగా ఉండొచ్చు, మన కిడ్నీలని హెల్తీగా ఎలా చేసుకోవాలి, అలాగే రాళ్ళని ఏ విధంగా మనం కరగతీయాలి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాం. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి, మీకు అన్ని విషయాలు తెలుస్తాయి, హెల్తీగా ఉంటారు, హ్యాపీగా కూడా ఉంటారు. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ ఈ ఛానల్కు చాలా అవసరము. ఈ ఛానల్ ఫాలో కావడం వల్ల మీరు చాలా చాలా హెల్తీగా ఉంటారు, హ్యాపీగా కూడా ఉంటారు, స్ట్రాంగ్గా ఉంటారు. కాబట్టి ఛానల్ ఫాలో కండి, హెల్తీగా ఉండండి. అలాగే ఇప్పుడు వీడియోలోకి వెళ్తే, కిడ్నీలలో రాళ్ళు ఉన్నప్పుడు ఏం తినకూడదో ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఆ తర్వాత ఏవి తినాలనేది తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఏంటంటే పాలకూర కంపల్సరిగా, కిడ్నీలలో స్టోన్స్ ఉన్న వాళ్ళు పాలకూర తినకుండా ఉండాలి, అసలు తినద్దు. గుమ్మడికాయ కూడా తినకూడదు. అలాగే సపోటా, జీడిపప్పు, టమాటో, కాలీఫ్లవరు, పుట్టగొడుగులు, ఉసిరికాయ, దోసకాయ, అలాగే వంకాయ, క్యాబేజీ, మటన్ తగ్గించాలి, చికెన్ కూడా తగ్గించి తినాలి. అలాగే ఇవి తినకుండా ఉండి మనం ఏవి తింటే హెల్తీగా ఉండవచ్చు, మన కిడ్నీలను ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ముందు చెప్పినవి ప్రతి ఒక్కటి తినకుండా ఉండండి, మీ కిడ్నీలు హెల్తీగా ఉంటాయి, మీ రాళ్ళు అనేవి కరిగిపోతాయి. కిడ్నీలలో రాళ్ళు ఉన్న వాళ్ళు ఏవి తింటే కిడ్నీలలో రాళ్ళు కరిగిపోతాయి, కిడ్నీలు హెల్తీగా ఉంటాయి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. కొబ్బరి బొండ నీళ్లు తాగడము, బార్లీ బియ్యం నీళ్లు తాగడము, అరటిపళ్ళు తినడము, బాదం పప్పు తినడము, అలాగే క్యారెట్, కాకరకాయ, మొక్కజొన్న, నిమ్మకాయ రసము, నిమ్మకాయకు సంబంధించిన ఫుడ్స్, పైనాపిల్, ఉలవచారు లాంటివి, బత్తాయి, అలాగే చిన్న బత్తాయిలు ఉంటాయి కదా, అవి ఎక్కువగా తినాలి. చేపలు, దానిమ్మ పళ్ళు, ఈ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల కిడ్నీలలో స్టోన్స్ అనేవి కరిగిపోతాయి, కిడ్నీలు చాలా చాలా హెల్తీగా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా చేయండి. తినకూడని పదార్థాలు ఏంటో, తినేటివి ఏంటో తెలుసు. కిడ్నీలలో రాళ్ళు ఉన్న వాళ్ళు ఏ పదార్థాలు తినాలి, ఏ పదార్థాలు తినకూడదనే విషయము ఈ వీడియోలో మనము స్పష్టంగా తెలుసుకున్నాం. కాబట్టి ఈ విధంగా మీకు ఈ కిడ్నీలలో రాళ్ళ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ విధంగా ఈ వీడియోలో చెప్పినట్టుగా చెయ్యండి, మీ ప్రాబ్లం మొత్తం పోతుంది. క్రమేపీ మీరు ఈ స్టోన్స్ ఉన్న ప్రాబ్లం నుంచి బయటపడతారు, స్టోన్స్ కూడా కరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా చేయండి. డైలీ వాటర్ అనేవి మీరు మార్నింగ్ లేచిన 6 o'clock అట్లా 6:30 అయినా 5:30కి లేచిన కాంచెల్లి వాటర్ ఎక్కువగా తాగుతూ రండి. అలాగే సాయంకాలం 5 వరకు బాగా తాగండి. 5 తర్వాత తక్కువ వాటర్ తాగడానికి ట్రై చేయండి. ఇలా చేస్తూ ఉండగా మీకు కిడ్నీలు హెల్తీగా ఉంటాయి, అలాగే స్టోన్స్ అనేవి లేకుండా ఉంటాయి. ఈ విధంగా చేయడంలో వలన మీరు లైఫ్లో కిడ్నీలలో స్టోన్స్ అనేవి, రాళ్ళు అనేవి రాకుండా ఉంటాయి. అలాగే ఈ కిడ్నీలలో స్టోన్స్ లేని వాళ్ళు కూడా ఇలాంటి ప్రయత్నం చేయడం వల్ల స్టోన్స్ రాకుండా ఉంటాయి, కిడ్నీలు చాలా చాలా హెల్తీగా కూడా ఉంటాయి. కానీ కంపల్సరీగా వాటర్ ఎక్కువగా తాగండి. అవి కూడా మంచి బాటిళ్ళలో కొనుక్కున్న వాటర్ కాకుండా మనం ఇంట్లో పట్టిన వాటరే తాగండి, అవే ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. వాటర్ అంటే మనం ఇండ్లలో పంపు నీళ్ళు వస్తాయి చూడు, అవే ఆరోగ్యానికి మంచిది. వాటి గురించి మనం పెద్ద వీడియో చేసుకుందాము. ఆ వాటర్ ఎలాంటి మంచిది అనేది మనం తెలుసుకుందాము. కానీ ఇప్పుడు మాత్రం మీరు పంపులో వచ్చే వాటర్ని ఫిల్టర్ చేసుకొని తాగండి, వేడి చేసుకొని తాగండి. మీ కిడ్నీలలో స్టోన్స్ పోయి మీరు హెల్తీగా అవుతారు. మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యంతో జై హింద్.